గోవర్ధన్ గారు, ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ కాన్ఫరెన్స్లో చిరంజీవి గారు ఒక మాట చెప్పారండి, మంచిని అందరికీ చెప్పుకుందాం, చెవిని మాత్రం చెవిలో చెప్పుకుందాం అని. చెవిలో మంచిని పెద్దగా అందరికీ చెప్పాలి, చెవిని మాత్రం చెవిలో చెప్పాలని. సో అది బాగా తీసుకొని మా సినిమాని ఫస్ట్ డే చూసి మమ్మల్ని భుజాల మీద మోసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫస్ట్ మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన శివమల్లాల గారు కానీ, ప్రభు గారు కానీ, ఒక కథని కథగా చెప్పాలి, లైక్ ఎలా చెప్పాలంటే మనము మన భావోద్వేగాలు చాలా కోల్పోతున్నామండి. ఎంటర్టైన్మెంట్ అంటే నవ్వడమే అని అనుకుంటున్నాం. ఎంటర్టైన్మెంట్ ఈజ్ నాట్ ఓన్లీ లాఫ్. ఎంటర్టైన్మెంట్ నువ్వు ఏడిచినా ఎంటర్టైన్మెంటే, నువ్వు బాధపడిన ఎంటర్టైన్మెంటే, నువ్వు ఏది చేసినా ఎంటర్టైన్మెంట్. 2 hours 10 minutes మనల్ని ఎంటర్టైన్ చేసింది బ్యూటీ, ఎంటర్టైన్ చేసిందండి. నేను లిటరల్గా ఐ థింక్ నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఒక 15 థియేటర్స్ తిరిగామండి మల్టిపుల్గా. ఇప్పుడు లేట్గా రావడానికి కూడా అదే కారణం. ఎక్కడెక్కడ క్లాప్స్ కొడుతున్నారు, ఎక్కడెక్కడ అరుస్తున్నారు. ఐ రియలీ డోంట్ ఫేక్ ది థింగ్స్ అండి. బట్ ఒక్కసారి ఎవరైతే ఆ చెడును చూసుకున్నారో ఒకసారి థియేటర్ పోయి చూడండి. సో యూ విల్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ మమ్మల్ని భుజాల మీద ఫస్ట్ షో వేసినప్పటి నుంచి నన్ను బాగా ఎంకరేజ్ చేశారండి. సో అండ్ సెకండ్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా చెప్పిన తర్వాత ఆడియన్స్ అండి. ఆడియన్స్ ఈజ్ కమింగ్ థియేటర్. సో గో అండ్ విట్నెస్ దోస్ హు ఆర్ ఆల్ డిడెంట్ సీ ద మూవీ. అంటే సినిమా చూడని వాళ్ళందరూ ఒక్కసారి వెళ్ళి చూడండి మూవీ. మిమ్మల్ని ఎక్కడొక దగ్గర ఒక భావోద్వేగానికి గురి చేస్తుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఒక ఫీల్లో ఉంటారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని బీభత్సంగా బీభత్సం అని అన్న కానీ మంచిగా రిప్రజెంట్ చేశారండి. మంచిగా రిప్రజెంట్ చేశాడు. మా సాయి బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చాడు. ఆ విజువల్స్లో మీరు ఎక్కడ చూసినా కానీ ఫస్ట్ హాఫ్లో ఒక ఇంటిని చూస్తే ఇల్లులాగే ఉంటుంది, ఎక్కడ సెట్ లాగా ఉండదు. ఒక రొమాంటిక్ సీన్ చూస్తే రొమాంటిక్ సీన్ అవి చూసి కొంతమంది అరే మరీ ఇంత చేసావేంటంటే అది కావాలి ప్రజెంట్ జనరేషన్కి. అలా చెప్తే కానీ వినట్లేదు. ఎందుకంటే అందరూ హై డోస్లో ఉన్నారు. ఆ హై డోస్లో ఉన్నారు కాబట్టి కొంత క్లైమాక్స్లో కొంత అలా చెప్పాల్సి వచ్చింది. బట్ ఫైనల్లీ మాకు ఇంత విజయాన్ని అంటే ఎందుకు చెప్తున్నాను, ఎందుకు విజయంగా తీసుకుంటున్నానంటే నిన్న ఫ్రైడే మొత్తం థియేటర్స్ అన్నీ తిరిగాము. ఇప్పుడు కూడా థియేటర్స్ నుంచి వచ్చాము. జనాలు చూస్తున్నారు, జనాలు క్లాప్స్ కొడుతున్నారు. దట్ ఈజ్ విజయం. అంటే ఫైనల్లీ ఆడియన్స్ విల్ ఆల్వేస్ విన్ అండి. ఇఫ్ యూ గివ్ ఏ గుడ్ మూవీ ఆడియన్స్ విల్ ఆల్వేస్ విన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం అందరికీ మేము ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పేసుకున్నాము. సో ఇక్కడ థ్యాంక్స్ చెప్పాల్సింది ఒకటి మీడియా వారికి, ఇంకొకటి అభిమానులకి, ఆడియన్స్కి. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ బౌ టు యూ పీపుల్. మమ్మల్ని ఎంకరేజ్ చేసిన మీడియా వారికి, మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ థియేటర్కి వస్తున్న ఆడియన్స్కి నా పాదాభివందనాలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత వెయిట్ ఉన్న సబ్జెక్ట్ మా ముందుకు తీసుకొచ్చిన మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ మా హీరో అంకిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే బేసికల్లీ స్టేజ్ మీద కామెడీ చేసే చిత్రం కాదు ఇది. సో అందువల్ల స్టేజ్ మీద నేను పెద్ద కామెడీ చేయలేను కాబట్టి ఎలా ఉన్నదో అలా చెప్పాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అంకిత్ గారు ప్లీజ్.